ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత కాలంలో దేవుని కృప అనే మాటను చాలా మంది తేలికగా తక్కువగా ఉపయోగిస్తున్నారు. దేవుని కృప మనం దేనికి అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా మారుస్తుంది. కృప విస్తరిస్తుందని మనం పాపంలో నిలిచి ఉండకూడదు. దేవుని కృపను మనం సద్వినియోగపరుచుకొని ఆయన సత్య కృపలో నిలకడగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. పేతురు గారు తన మొదటి పత్రిక రోమా సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలకు చెదిరిపోయిన క్రైస్తవులకు రాశాడు. కొత్తగా ప్రభువును నమ్ముకుని విశ్వాసంలోకి వచ్చిన వారు చిన్న చిన్న గుంపులుగా గృహాలలో కూడి ప్రార్థనలు చేసుకుంటున్న దినాలలో నీరో చక్రవర్తి చేత క్రైస్తవులు హింసించబడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు, సిలువ వేయబడ్డారు. క్రూర మృగాలను వారి మీదకు వదిలారు. వారి వ్యాపారాలు ఉద్యోగాలు పోయాయి. క్రైస్తవుల ఆస్తులను వారి సొత్తును కూడా దోచుకున్నారు. వారు విరోధులని, వారి ద్వారా సమాజానికి ప్రమాదమని, వారు వెర్రివారని, ద్రోహులని క్రైస్తవుల మీద అపవాదులు వేశారు. ఇటువంటి శ్రమలు కష్టాల మధ్య చాలా మంది క్రైస్తవులు వెనక్కి తిరిగి వెళ్లిపోదాం, మరలా పాత జీవితంలోకి వెళ్లిపోవాలి అనే ఆలోచనలో ఉంటుండగా పేతురు గారు ఈ సత్యకృపలో మీరు నిలకడగా ఉండండి అని వారిని బలపరిచాడు. పరీక్షలతో, హింసలతో, అపనిందలతో, పేదరికంతో, భయంతో కూలిపోకుండా నిలబడటానికి మనకు ఒకే ఒక్క ఆధారం దేవుని కృప మాత్రమే. లోకం మనల్ని త్రోసివేస్తుంది, కానీ దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. సత్య కృప మనల్ని రక్షించి స్థిరపరిచి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని మారుస్తుంది, పరిశుద్ధులుగా నిలబెడుతుంది. ఈ సత్య కృప నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తుంది. ఇది నిజమైన కృప. కొందరు దేవుని కృపను పాప సంబంధమైన క్రియలకు, దేవునికి వ్యతిరేకమైన పనులకు, దేవుడు ఎన్నడూ చెప్పని వాటిని చేస్తూ అదే దేవుని కృప అని భ్రమపడుతూ కృపను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. వారి జీవితాలలో, కుటుంబాలలో, కొందరైతే దేవుని పరిచర్యలో కూడా ఇలాగే చేస్తున్నారు. ఇటువంటి ఆలోచన విధానం మనకు తాత్కాలిక సుఖాన్నో సంతోషాన్నో ఇస్తుంటాయి, కానీ మన ఆత్మను, ఆత్మీయ అభివృద్ధిని నాశనం చేస్తుంది, మనలను దారి తప్పిస్తుంది. మనం చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబంలో, సమాజంలో ఎన్ని సవాళ్లు వచ్చినా మనం క్రీస్తులో పొందిన ఈ కృప నుండి వెనక్కి వెళ్ళకూడదు. ఆయన కృప మీద నమ్మకం పెట్టుకుని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చివరి వరకు విశ్వాసంతో నిలకడగా ఉండాలి. లోకం కొత్త మార్గాలతో, వింత వింత పోకడలతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మన శరీర బలహీనతలు, మన మనసులో యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుని కృప మీద ఆధారపడాలి. ఆ సత్య కృపలో మనం నిలకడగా ఉండాలి. దేవుని కృప నుండి మనల్ని ఏది వేరు చేయకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.